ఊర్ధ్వలోకాలు చేరుకోవాలి అంటే చనిపోయిన తర్వాత చేసే కర్మకాండలు సరిపోవు. ఊర్ధ్వలోకాలు చేరుకోవాలి అంటే జీవించి ఉండగానే చేయవలసినవన్నీ చేయాలి. దానికి ముందు వీరు ఏమి తెలుసుకోవాలి అంటే, చనిపోయినా నేను ఉంటాను, నాకు చావు లేదు. చనిపోయిన తర్వాత ఏ శరీరానికి దహన సంస్కారాలు చేస్తారో ఆ శరీరం నేను కాదు. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మే నేను అన్నది తెలుసుకోవాలి. ముందు ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలి. ఇంకేతంటే ఆత్మ కోసమే ఈ కర్మకాండలన్నీ చేస్తున్నారు. మరి ఆత్మే వారి తండ్రి కాబట్టి, మరి వారి తండ్రి ఆత్మ అవుతే వీరు ఆత్మ కాదా? వారి తల్లి ఆత్మ అయినప్పుడు వీరు ఆత్మ కాదా? అంచేత తాము ఆత్మలే అని అర్థం చేసుకోవాలి. వారి తల్లిదండ్రులు ఊర్ధ్వలోకాలకు చేరుకోవడం కాదు, వారు కూడా చేరుకోవాలి. ఇంచేతంటే ఎవరైనా సరే చనిపోయిన తర్వాత ఇంకా మనము ఉంటాము అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అసలు ఈ విషయం ఎవరు ఆలోచించట్లా, ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు కొత్త కొత్త వాటిని అయ్యో కనిపెడుతున్నారు, రీసెర్చ్లు చేస్తున్నారు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించరు? మానవుడు తాను ఎంతో మేధావని చెప్పుకుంటాడు. ప్రపంచాన్ని నాశనం చేసే ఎన్నో రకాల ఆయుధాలు కనిపెడుతున్నాడు. ఆశ్చర్యపోయే ఆయుధాలన్నీ తయారు చేస్తున్నాడు. ఎన్నో రకాల ప్రయాణ సాధనాల్ని కనుక్కుంటున్నాడు. వందల వేల మైళ్ళు నిమిషాల్లోనే ప్రయాణించగలుగుతున్నాడు. ఎన్నో సుఖపడే రకరకాల వస్తువులు కనిపెడుతున్నాడు. మరి ఇన్ని చేస్తున్నాడే, చనిపోయిన తర్వాత ఉండే ఆత్మ గురించి ఎందుకు ఏమీ చెయ్యడు? ఎందుకు ఆలోచించడు? ఎంతసేపు కంటికి కనిపించే దాని గురించే ఆలోచిస్తున్నాడు. కంటికి కనిపించని ఆత్మ గురించి ఆలోచించట్ల. మరి ఈ కంటికి కనిపించే దేహం వాడు కాదు, శరీరమే వాడవుతే అది బూడిదైపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించేదేంటి? ఇంకా అక్కడితో జీవితం ఆఖరవుతే ఇంకా ఆలోచించవలసిన పనే లేదు. కానీ ఇంత శ్రమపడి ఖర్చు పెట్టి కర్మకాండలు చేస్తున్నాడు అంటే చనిపోయినా కూడా వాడు ఉంటాడనే ఉద్దేశమే. వాడి పేరు మీదే ఇవన్నీ చేస్తారు. వాళ్ళ కోసం దానాలు కూడా చేస్తారు. మరి అక్కడితోటే సరిపెడుతున్నారు. అంతేనా వాళ్ళు చేయవలసింది? అంటే వాళ్ళు ఏమంటారంటే, మరి అంతకన్నా ఇంకేం చెయ్యాలి అంటారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఏమంటారంటే, అది పూర్వకాలంలో పెద్దలు చెప్పారు, అందుకే మేము చేస్తున్నాము అంటారు. ఆచారంగా అందరూ చేస్తున్నారు, అందుకే మేము చేస్తున్నాము అంటారు. ఆ పెద్దలు పండితులు చేయమని చెప్తున్నారు, అందుకే మేము చేస్తున్నాము అంటారు. అంతేకాని ఎందుకు చేస్తున్నామో అన్న ఆలోచన కూడా వారికి లేదు.